డెఫినెట్గా మోడీ ట్రంప్ల మధ్య ఉన్న ఒక అద్భుతమైన పర్సనల్ కెమిస్ట్రీ ఇందుకు ఉపయోగపడుతుంది. కానీ ఏ దేశమైనా ఏ దేశాధినేత అయినా తమ దేశ ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందువల్ల అది ట్రంప్ అయినా అమెరికా ప్రయోజనాలు ఆశిస్తాడు, మోడీ అయినా భారత ప్రయోజనాలు ఆశిస్తాడు. అది ఈవెన్ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాడు. ట్రంప్ నుంచి నాకు నచ్చేది, నేను నేర్చుకునేది తన దేశ ప్రయోజనాల కొరకు గట్టిగా నిలబడడం అని. సో అందువల్ల ట్రంప్ లాబీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మీకు మోడీ లాబీ వికసిత భారత్, ఈ ఇండియా గ్రేట్ అగైన్, ఈ రెండు కూడా సేమ్ ఐడియాలజికల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అంటే తమ దేశము తమ దేశ ప్రయోజనాల కొరకు నిలబడడం అనేది ఒక సబ్స్టాన్షియల్గానే కాదు, ఈ ఇద్దరు నేతలు కూడా ఆప్టిక్స్లో కూడా ముఖ్యం. అందువల్ల ఇట్స్ ఆ పర్సనల్ కెమిస్ట్రీ ఎంత ఉన్నా యాక్చువల్గా వచ్చే వరకు అది ఏ రకంగా ఈ రెండు దేశాల సంబంధాలను రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఉదాహరణకు మోడీకి ట్రంప్కు బ్రహ్మాండమైన సంబంధాలున్నా భారతీయులు వెనక్కి పంపేటప్పుడు వేడిలేసే పంపారు కదా, ఏమీ గౌరవంగా ఏమో అవమానించకుండా పంపలేదు కదా. కొలంబియా దేశస్తుల్ని ఎట్లా పంపాడో, గాట్రమలా దేశస్తుల్ని ఎట్లా పంపారో భారతీయులు కూడా అట్లే పంపారు. మరి ఇంత పెద్ద దేశం, ఇంత పవర్ఫుల్ నేషన్, సహజ మిత్రులు, నేచురల్ అలైస్, పార్ట్నర్షిప్ ఆఫ్ ద డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ద 21st century, 21వ శతాబ్దాన్ని నిర్వచించేటువంటి భాగస్వామి, ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పాను. అల్టిమేట్గా కొలంబియా, గాట్రమలా లాంటి దేశస్తులకు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారో ఇండియన్స్ కూడా అదే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. అందువల్ల పర్సనల్ కెమిస్ట్రీ డిప్లొమసీ పైన కొంతమేరకు ఉపయోగపడుతుంది తప్ప బియాండ్ పాయింట్, బియాండ్ ఆప్టిక్స్ పెద్ద సబ్స్టాన్షియల్గా ఉపయోగపడుతుంది అనుకోను. అందులో ఇప్పుడు ట్రంప్ చాలా అగ్రెసివ్గా ఈవెన్ మోడీతో ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇండియా పెద్ద టారిఫ్ కింగ్, టారిఫ్స్ ఎక్కువగా వేస్తుంది, రెసిప్రోకల్ టారిఫ్స్ అని మోడీతో సమావేశమయ్యే ఒక 3 hours ముందు ప్రకటించాడు. నా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్ 2:30 అనుకుంటాను మోడీ ట్రంప్లు కలిసింది. సో మీకు నైట్ 11:30కి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటించాడు. జస్ట్ 3 hours బిఫోర్ మీటింగ్ మోడీ. ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? క్లియర్గా మోడీతో నాకు ఎంత పర్సనల్ కెమిస్ట్రీ ఉన్నా వ్యవహారం వచ్చే వరకు అది మారేదేమీ లేదు, తగ్గేదేమీ లేదు అని. అందువల్ల ఇక్కడ కూడా టారిఫ్స్ అయితే విధిస్తాను ఇండియా పైన. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, హార్లీ డేవిడ్సన్ కార్ల పైన, టెస్లా లాంటి కార్ల పైన, హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ పైన వాస్తవంగా ఈసారి బడ్జెట్లో వాటిపైన పన్నులు తగ్గించారు. అంటే మోడీ అమెరికా పర్యటన దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో వీటిపైన గణనీయంగా ఇప్పుడు మీకు హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ పైన 50% తగ్గించారు. మీకు టెస్లా లాంటి కార్ల పైన, హై ఎండ్ కార్ల పైన 125% కాస్త 70% తగ్గించారు. ఆ తగ్గించిన ట్రంప్ ఏం సంతృప్తి పడలే, 70% ఉంది అని కూడా ఇవాళ ప్రస్తావించారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అంటే ట్రంప్ విల్ అగ్రెసివ్లీ స్కౌట్ ఫర్ అమెరికన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంట్రీ టు ఇండియన్ ఎకానమీ. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలు, దాన్ని మార్కెట్ యాక్సెస్ అంటారు. అమెరికా వస్తువుల్ని, అమెరికా సేవల్ని అమ్మటానికి చాలా అగ్రెసివ్గా ప్రయత్నం చేశాడు కూడా. ఇవాళ ఓపెన్ చెప్పాడు $100 billion డెఫిసిట్ ఉంది, దాన్ని మరి ఆ ఫిగర్ వెరిఫై చేయాలి. ట్రంప్ చాలా చెప్తుంటాడు, అది ఆధారాలతో సంబంధం లేకుండా చెప్తుంటాడు ట్రంప్. సో చూడాలి ఎంత ఎగ్జాక్ట్గా ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది అని. సో $100 billion ఉంది, దీన్ని తగ్గించాల్సిందే అని. ఇప్పుడు అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఎనర్జీ కొనటానికి ఇండియా సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ పర్యటనలో అమెరికాకు ట్రంప్కు రుచించేది, భారత్ అంగీకరించింది ఏంటంటే ఈ అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ను మనం పెంచుకోబోతున్నాం. ఇది నిజంగా ఇండియాకు ఎంత లాభదాయకము. ఇప్పుడు మనం కొంటున్న దేశాల నుంచి కాకుండా అమెరికా నుంచి ఎక్కువ కొంటే అది మనకి ఎకనామిక్గా బెనిఫిటా, లాసా, మనం ఇంకా వివరాలు చూడాలి. కానీ ఇవాళ అగ్రీ అయిందైతే ఇవాళ విక్రమ్ మిస్త్రీ అని ఫారిన్ సెక్రటరీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పైన, అంటే జాయింట్ డెలిబరేషన్ ట్రంప్ అండ్ మోడీ సమావేశం పైన మాట్లాడుతూ $15 billion మేరకు మేము ఆయిల్ ఎనర్జీ సప్లైస్ ఉన్నాయి అమెరికా నుంచి ఇండియా కొంటోంది, దీన్ని $25 billion పెంచుతామని.
ఓకే. ఎందుకంటే ట్రంప్ రాకముందు క్లీన్ ఎనర్జీ అనేది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రియారిటీ ఉండే. అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్ శిలాజ ఇంధనాల మీద కాకుండా, అంటే ఆయిల్ గ్యాస్ మీద కాకుండా సోలార్ ఎనర్జీ, ఇలా క్లీన్ ఎనర్జీస్ పైన ట్రంప్ దాన్ని రివర్స్ చేశాడు. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి విరమించుకున్నాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు, ఇంకా గ్యాస్ ఆయిల్ ఉత్పత్తి చేయండి అని. సో సహజంగానే ట్రంప్ వాదన ఏంటంటే మా నుంచి మీరు ఎక్కువ ఆయిల్ కొనాలి, ఎక్కువ గ్యాస్ కొనాలి అనేది, ఎనర్జీ సప్లై ఉండాలి అనేది వాదన. దానికి ఇండియా అంగీకరించింది. అందుకని ట్రంప్కు రుచించే అంశము. ఆల్రెడీ హార్లీ డావిడ్సన్ మోటార్ సైకిళ్ళు, హై అండ్ కార్లు, టెస్లా లాంటి కార్లపైన సిగ్నిఫికెంట్గా బడ్జెట్లోనే టారిఫ్స్ తగ్గించారు. అయినా ఇంకా ట్రంప్ సంతృప్తి పడలేదు. ఇంకా ఎక్కువనే ఉన్నాయంటున్నాడు. 70% తగ్గించినా కూడా ఎక్కువనే ఉన్నాయంటున్నాడు. సో ఇక అమెరికా నుంచి డిఫెన్స్ సప్లైస్ కూడా కొనాలి అని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. దానికి కూడా ఇండియా అంగీకరించింది దాదాపు. ఇప్పుడు F-35 యుద్ధ విమానాలని. ఎందుకంటే ఒకప్పుడు మన డిఫెన్స్ పర్చేజెస్లో, ప్రొక్యూర్మెంట్లో 75% వరకు రష్యా నుంచి ఉండేవి. అవి తగ్గుతూ ఇప్పుడు నియర్లీ 1/3 ఉన్నట్టున్నాయి. అమెరికా నుంచి డిఫెన్స్ సప్లైస్ దాదాపు 13%కి చేరాయి. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ట్రంప్కు రుచించేటువంటి విషయాల్లో మనం క్లియర్గా 3 పనులు చేశాం. ఒకటి, మోడీ పోకముందే కార్ల పైన, ఆటో ఇంపోర్ట్స్ పైన డ్యూటీస్ సిగ్నిఫికెంట్గా తగ్గించాం. ఇంకా తగ్గించామని ట్రంప్ అడుగుతున్నాడు, చూడాలి. రెండవది, అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఎనర్జీ సప్లైస్ కొనడానికి అంగీకరించాం. అది ట్రంప్ సహజంగానే రుచించే అంశం. మూడవది, అమెరికా నుంచి పెద్ద ఎత్తున డిఫెన్స్ సప్లైస్ను తీసుకోవడానికి కూడా మనము అంగీకరించాం. వీటి ఇంప్లికేషన్ ఏంటి ఇండియాకు? ఇది ఎంత మేరకు ప్రయోజనం? అమెరికా నుంచి కొనకూడదు అని ఎవరు అనలేము. అది కొన్నప్పుడు భారత ప్రయోజనాలకు నష్టం కాకూడదు. మరి ఈ 3 సిగ్నిఫికెంట్ కన్సెషన్స్ ట్రంప్కి ఇచ్చాం. మరి ట్రంప్ ఇన్ రిటర్న్ ఏమిస్తాడు? దట్ ఈస్ సంథింగ్ టు వెయిట్. ఇప్పటికైతే రెసిప్రోకల్ టారిఫ్స్, ఇండియాను కూడా వదలము, ఏ దేశాన్ని వదలము, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ అబ్యూజర్ ఆఫ్ టారిఫ్స్ అంటూ ట్రంప్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్తో అటెండ్ అయిన సందర్భంగా కూడా ఇదే మాట్లాడాడు. మళ్ళీ ఆయన ఎక్కడ తన పొజిషన్లో డైల్యూషన్ ఏం లేదు. కానీ ఒక్కటి ఏంటంటే, భారత్ అమెరికాల మధ్య ఒక ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి చర్చలు మొదలవుతాయి. ఇది 7-8 monthsలో ఒక ట్రేడ్ డీల్ కుదురుతుంది అని అన్నాడు. సో ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది. కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల ట్రేడ్ డీల్ కుదరలే. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్లో ఏం జరుగుతుంది? అమెరికా ఒత్తిడి అమెరికా చేస్తుంది, ఇండియా ఒత్తిడి ఇండియా చేస్తుంది. చివరికి ట్రేడ్ డీల్ యొక్క ఫైన్ ప్రింట్ వచ్చాక ఈ డీల్ అమెరికాకు ఉపయోగపడుతుందా, ఇండియాకు ఉపయోగపడుతుందా అనేది మనం విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సిగ్నిఫికెంట్ కన్సెషన్స్ ఇచ్చాము, అయినా కూడా ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, మనకేమైనా ఇండియాకు కూడా ఏమైనా బెనిఫిట్ చేస్తాడా అమెరికన్ ఎకానమీలో చూడాలి. ఇక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఇద్దరు నేతలు చర్చించారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో మనకు అమెరికాకు పెద్ద డిఫరెన్సెస్ లేవు. ట్రంప్తో కూడా మనకేం విభేదాలు లేవు. టారిఫ్ విషయంలోనే ఇబ్బంది తప్ప మీకు ఎందుకంటే మన దేశ ఎగుమతుల్లో 18% అమెరికాకే, అందులో సాఫ్ట్వేర్ ఎగుమతులు అయితే 70-80% అమెరికాకే. అంటే ఇండియన్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో 18% అమెరికాకు ఉన్నప్పుడు అమెరికన్ ఎకానమీలోకి మన వస్తువుల్ని రానివ్వకపోతే డెఫినెట్గా మనం నష్టపోతాం. మరి ఆ రెసిప్రోకల్ టారిఫ్స్ ఎలా ఉంటాయి? ఆల్రెడీ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ పైన ట్రంప్ భారీగా సుంకాలు విధించాడు. ఇండియా ఈజ్ నాట్ ఎ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ స్టీల్ టు అమెరికా, బట్ స్టిల్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్టర్